స్టూడెంట్స్ మీరందరూ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కదా. అసలు దాని వెనకాల ఉన్న 100 ఏళ్ల చరిత్ర ఏంటో మీకు తెలుసా? అక్టోబర్ 1, 1926 ఒక చిన్న గవర్నమెంట్ బాడీగా స్టార్ట్ అయిన యూపీఎస్సీ అప్పట్లో ఓన్లీ అడ్వైజరీ బాడీగానే ఉండేది. ఈ 100 ఏళ్లలో యూపీఎస్సీ ఓన్లీ ఎగ్జామ్స్ పెట్టే బోర్డ్ గా కాకుండా మన దేశం యొక్క నైపుణ్యత అండ్ స్ట్రాంగ్ పవర్ఫుల్ కాన్స్టిట్యూషనల్ గార్డ్ గా మారింది. యూపీఎస్సీని 1926 లో సర్ రోజ్ బార్కర్ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే ఐసీఎస్ ని మాత్రమే చూసుకునేది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950లో కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత ఈ యొక్క యూపీఎస్సీకి కాన్స్టిట్యూషన్ హోదా లభించింది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 320 వరకు ఈ యొక్క యూపీఎస్సీ గురించి చెప్తాయి. దీంతో యూపీఎస్సీ బోర్డు ఎలాంటి ప్రభుత్వ ప్రెషర్ లేకుండా అటానమస్ బాడీగా మారి నిజాయితీగా ఆఫీసర్స్ సెలెక్ట్ చేసుకునే బాధ్యతను తీసుకుంది. రాను రాను అసలు యూపీఎస్సీ ఎగ్జామ్ లో వచ్చిన మార్పులు ఏంటో తెలుసుకుందాం. యూపీఎస్సీ టైం టు టైం దాని యొక్క ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ని మార్చుకుంటూ వచ్చింది. యూపీఎస్సీ 1979 లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని తర్వాత 1989 లో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా వ్యక్తం చేస్తారని ఎస్ఐ పేపర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2011 లో ఆస్పిరెంట్స్ కి లాజికల్ స్కిల్స్ కోసం సిసాట్ ఇంట్రడ్యూస్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా 2013 లో ఆఫీసర్స్ కి ఉండాల్సిన నైతిక విలువలు అండ్ నిజాయితీని పరీక్షించడానికి జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ప్రతి దశలోని యూపీఎస్సీ కొత్త ఐడియాస్ తో అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. ఎవ్రీ ఇయర్ లక్షలాది మంది యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు అండ్ రాయడం కూడా జరుగుతుంది. దీని వెనుకల రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ యూపీఎస్సీకి ఉన్న అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ వల్ల సాధ్యపడుతుంది.